గత కొంతకాలంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద చారిత్రక సంఘటనలు, వాస్తవ పరిస్థితులను కథా వస్తువులుగా తీసుకుని సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రూపొందిన సినిమా ఆర్టికల్ 370 ఇప్పటికే థియేటర్స్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద 100 crores కి పైగా వసూలు సాధించింది ఈ మూవీ. తాజాగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కథ విషయానికి వస్తే జూనీ హస్కర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్. ఇక తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలతో ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎక్కడ ఉన్నాడో కనిపెడుతుంది. తన సీనియర్ అధికారి ఆదేశాలను ధిక్కరిస్తూ సిఆర్పీఎఫ్ కమాండెంట్ ఎస్ చౌహాన్తో కలిసి ఆపరేషన్ చేపట్టి బుర్హాన్ వానీని హతమారుస్తుంది. దీంతో ఆమెను ఢిల్లీకి బదిలీ చేస్తారు. బుర్హాన్ వానీ అంతమవటంతో కాశ్మీర్ నిత్యం ఆందోళనలు, గొడవలతో రగులుతూ ఉంటుంది. ఇక మరోవైపు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాశ్మీర్ కీలక నేతలను ఢిల్లీకి ఆహ్వానించిన ప్రధాని చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ చర్చల్లో పీఎంఓ జాయింట్ సెక్రటరీ రాజేశ్వరి కీలకంగా వ్యవహరిస్తారు. అయితే ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఎదురయ్యే పరిస్థితులు, అందుకు ఉన్న అడ్డంకులను అధ్యయనం చేయాలని ప్రభుత్వం రాజేశ్వరిని రంగంలోకి దింపుతుంది. కాశ్మీర్లో పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన జానీ హస్కర్ ను ఎన్ఐఏలోకి తీసుకుని అక్కడికి పంపుతారు. మరి జానీ కాశ్మీర్ వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆర్టికల్ 370 రద్దు సమయంలో రాజకీయంగా ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలను తెరకెక్కించారు. ఎంతో సున్నిత అంశమైన ఆర్టికల్ 370ని రద్దు చేసే సాహసం చేసిన ప్రభుత్వానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్న వాస్తవ పరిస్థితులను తెరపైన ఆవిష్కరించడంలో దర్శకుడు ఆదిత్య మంచి మార్కులే కొట్టేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా బుర్హాన్ వానీని, అలాగే జూనీ మట్టుబెట్టే సన్నివేశాలతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావటానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దుకు చేసే ప్రయత్నాలు, వాటిని కాశ్మీర్ నాయకులు అడ్డుకోవడం, ప్రతి దశలోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు చెబుతూ వాళ్లు వినిపించే వాదనలు, ఇవన్నీ సుదీర్ఘంగా సాగుతాయి. ఆర్టికల్ 370 తీసుకురావడానికి ఏర్పడిన పరిస్థితులు, అప్పటి నాయకులు చేసిన తప్పిదాలను సైతం ఈ సందర్భంగా ఎత్తిచూపే సన్నివేశాలతో స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది. వైపు ఆర్టికల్ 370 రద్దుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు చూపిస్తూనే మరోవైపు కాశ్మీర్లో ఎన్ఐఏ ఏజెంట్ గా జూనీ హస్కర్ చేసే సాహసాలను సమాంతరంగా చూపించారు. ఈ క్రమంలో ఉగ్ర ముఠాలను మట్టుపెట్టేందుకు జూనీ చేసే ఆపరేషన్ ను ఉత్కంఠగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఆయా యాక్షన్ సన్నివేశాలు కూడా అలరిస్తాయి. అయితే వాటి కోసం కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. మరోవైపు కేంద్రంతో కాశ్మీర్ నాయకుల మంతనాలు, ఈ సందర్భంగా చట్టాలు, అలాగే బిల్లుల గురించి జరిగే చర్చలు విసిగిస్తాయి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అయితే చివరి వరకు ఆర్టికల్ 370 రద్దు గురించి గోప్యంగా ఉంచుతూ అటు ప్రభుత్వ వ్యవస్థలను, ఇటు మీడియాను వేరే అంశాల వైపు మళ్లించడం వంటి సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపించింది. పతాక సన్నివేశాల్లో జూనీ యాక్షన్ ఒకవైపు, ఆర్టికల్ 370 రద్దుకు జరిగే ఓటింగ్ మరోవైపు చూపిస్తూ సినిమాను ముగించిన తీరు బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ మూవీలో ప్రధానంగా కనిపించేది యామి గౌతమ్, ప్రియమణిలే. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. యామి తన కెరీర్ లో మరో మంచి పాత్రను చేసింది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇక దర్శకుడు ఆదిత్య తాను చెప్పాలనుకున్న పాయింట్ కాస్త సుదీర్ఘంగా చెప్పినా ఎక్కడా అవుట్ ఆఫ్ ది కంటెంట్ వెళ్లలేదు. ఇక ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో కేవలం హిందీ ఆడియోలో ఉంది. ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడవచ్చు.